హలో ఆల్, వెల్కమ్ టు పాన్ ఇండియా ఫ్రేమ్స్. తెలుగు సినిమా చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న ఒక మాస్ కాంబినేషన్ మన బాలయ్య అండ్ బోయపాటి గారిది. సింహ, లెజెండ్, అఖండ హ్యాట్రిక్ హిట్స్ తర్వాత ఇప్పుడు అందరి కళ్ళు అఖండ 2 మీదే ఉన్నాయి. 4 ఏళ్ల క్రితం వచ్చిన అఖండ సినిమాకు దాని సీక్వెల్ అయిన అఖండ 2కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ప్లస్లు మైనస్లు ఏంటి అన్న వివరాలను 4 థియరీస్లో క్లియర్గా చూద్దాం. ట్రైలర్ చూసిన తర్వాత ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. బాలయ్య మార్క్ సీన్లు, అఖండ మార్క్ డైలాగులు, బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఏమాత్రం కొదవలేదు. చాలా గ్రాండియర్గా సినిమా తీశారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విషయాలను టచ్ చేస్తూ రాసిన డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయినా ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఈ 3 అంశాలపైన ఆధారపడి ఉంటుంది. నా ప్రెడిక్షన్, 4 ఏళ్ల క్రితం అఖండ సినిమా హిట్ అవ్వడానికి ముఖ్యంగా 3 బలమైన కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి అఘోరా క్యారెక్టర్లో బాలయ్య మార్క్ యాక్షన్, రెండవది హిందూ ధర్మం గురించి అఘోరా చెప్పిన పవర్ఫుల్ డైలాగ్, మూడవది తమన్ మార్క్ బీజిఎం. ఈ 3 అంశాల వల్ల హార్డ్ కోర్ హిందూ ప్రేక్షకులతో పాటు మాస్ జనాలు కూడా ఫ్యామిలీలతో క్యూ కట్టారు. అఖండ 2 విజయం కూడా ఇదే. ఈ సీక్వెల్లో కూడా కథ రొటీన్గా ఉన్న తమన్ మార్క్ బీజిఎం, బాలయ్య మార్క్ ఎలివేషన్లు, సనాతన ధర్మానికి సంబంధించిన శక్తివంతమైన సీన్లు కనుక ఫ్యాన్స్కు, మాస్ ప్రేక్షకులకు, హిందూ జనాలకు నచ్చితే పాత సినిమా నడిచినట్లే ఈ సీక్వెల్ కూడా హిట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే ఏ విషయంలోనూ తగ్గకుండా చూసుకుంటే చాలు, సినిమా హిట్ అవ్వడం ఖాయం. అండ్ ఇక్కడ అఖండ 2 సినిమాకు కొంచెం ఇబ్బందికరమైన అంశాలు ఎదురవుతున్నాయి. అదే పాత కథ, పాత ఫార్ములా, ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే. అఖండ సినిమాలో ఫస్ట్ హాఫ్లో మురళీకృష్ణ క్యారెక్టర్, సెకండ్ హాఫ్లో అఘోరా క్యారెక్టర్ చెలరేగిపోవడం అనేది ప్రేక్షకులందరికీ తెలుసు. ట్రైలర్లో చూసిన తల్లి సెంటిమెంట్, చిన్న పాప, ఇప్పుడు పెద్ద అమ్మాయి, చుట్టూ సెంటిమెంట్ సీన్లు కొనసాగడం, మంచుకొండలో ఫైట్ వంటివి అన్నీ ఊహకు అందేలాగా ఉన్నాయి. అఖండ సినిమా హిట్ అవ్వడానికి అతిపెద్ద కారణం అఘోరా క్యారెక్టర్ని జనాలు మొదటిసారి చూడటం. ఆ థ్రిల్, ఆ కొత్తదనం ప్రేక్షకులను థియేటర్కి రప్పించింది. అసలు అఘోరా క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో వస్తుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అండ్ అఘోరా క్యారెక్టర్ ఒక సర్ప్రైజ్ లాగా అందరినీ ఎంటర్టైన్ చేసింది ఫస్ట్ హాఫ్లో. అండ్ ఇంటర్వెల్ సీన్లో అఘోరా క్యారెక్టర్ ఒక హై మూమెంట్. అఖండ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇంటర్వెల్లో అఘోరా క్యారెక్టర్ ఎంట్రీ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ అదే మైనస్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ప్రెడిక్టబుల్. ఇప్పుడు అఘోరా క్యారెక్టర్ ఎంత శక్తిమంతుడో, ఎప్పుడు వస్తాడో, ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉంటాయో జనాలకు తెలిసిపోయింది. సేమ్ థ్రిల్ను కొనసాగించాలంటే అఘోరా క్యారెక్టర్లో బాలయ్యతో మిరాకిల్స్ సృష్టించాలి, మరింత శక్తివంతంగా చూపించాలి. అలాగే స్టోరీలో కొంచెం దమ్ముండాలి. సనాతన ధర్మం గురించి పదే పదే చెబుతున్నా కథలో నిజంగా దమ్ము లేకపోతే హిందువులు కూడా ఈ సినిమాను మోయలేరు, ప్రమోట్ చేయలేరు. ఈ రొటీన్ కథనం అనేది అఖండ 2 సినిమాకు మేజర్ మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. బట్ ఇప్పుడే ఏం చెప్పలేం, లెట్స్ వెయిట్. అఖండ 2 సినిమాకు మరో సమస్య దాని స్కేల్ భారీగా పెరగడం. మొదటి పార్ట్లో కథ కేవలం ఏపీలోని ఒక చిన్న ప్రాంతంలో జరిగింది. కానీ ఈ సీక్వెల్లో అనేక సమస్యల కలయిక, కుంభమేళా, టెర్రరిస్టులు, ఉగ్రదాడులు, పాకిస్తాన్, చైనా నుంచి థ్రెట్, మంత్రతంత్రాలు, భూత పిశాచాలు ఇవన్నీ చూపిస్తున్నారు. కథలో స్కేల్ పెరగడం మంచిదే, కానీ ఇన్ని సమస్యలను ఒకే కథలో ఇరికించడం, ఒక ఇష్యూని హైలైట్ చేసే క్రమంలో మరో ఇష్యూ ట్రాక్ తప్పే ప్రమాదం ఉంది. సెంటిమెంట్ సీన్లు, టెర్రరిజం, డివోషనల్ కంటెంట్ ఇవన్నీ కరెక్ట్గా సెట్ చేయకపోతే ఏ ఇష్యూ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనేది చెప్పలేని పరిస్థితి ఏర్పడవచ్చు. మొదటి భాగాన్ని మించిన స్కేల్ను చూపించే ప్రయత్నంలో బోయపాటి కథపై పట్టు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. 4 ఏళ్ల క్రింద అఖండ వచ్చినప్పుడు ఓటీటీలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. థియేటర్కు జనాలు వస్తారా అనేది అనుమానం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే కథలో కొత్తదనం చూపించకపోతే రెండవ రోజు కూడా ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు. రొటీన్ మాస్ మసాలా సినిమాలను జనాలు ఆదరించడం మానేశారు. ఇప్పుడు ప్రేక్షకులు కేవలం కొత్తదనాన్ని మాత్రమే కాదు, లాజిక్లను కూడా వెతుకుతున్నారు. ఇటీవల కాలంలో ఎన్నో పెద్ద సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. మొన్న వచ్చిన ఒక భక్తి సినిమా జటాధర క్లైమాక్స్లో శివుడిని చూపించిన సినిమా అడ్డంగా బోల్తా కొట్టింది. అంటే కంటెంట్ ఎలా ఉన్నా సరే జనాలకు నచ్చితేనే ఆదరిస్తున్నారు. అఖండ 2 ట్రైలర్ చూస్తుంటే కొత్తదనం అయితే కనిపించడం లేదు. బాలయ్య అభిమానులు కూడా బాలయ్య సినిమాలు ఇలాగే ఉంటాయి, ఇలా ఉంటే మాస్కు నచ్చుతాయి అని రివర్స్లో చెప్తున్నారు. కానీ మారిన ట్రెండ్లో రొటీన్గా ఉన్నా సరే పాత సినిమాలు నడిచినట్లే ఈ సినిమా కూడా సేమ్ ట్రాక్లో నడిచి హిట్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి మహేష్, నాగచైతన్య సినిమాల వరకు అందరి సినిమాలు
డిజాస్టర్ అవుతున్న ఈ సమయంలో అదే రొటీన్ కథతో బాలయ్య హిట్ అయితే ఆయన సినీ పరిశ్రమలో ఒక అరుదైన వ్యక్తిగా మిగిలిపోవడం ఖాయం. అఖండ 2 పైన అంచనా ఏంటంటే కథ రొటీన్గా ఊహించదగిన విధంగానే ఉంటుంది, కానీ తమన్ మార్క్ బీజిఎం, బాలయ్య మార్క్ ఎలివేషన్లు, అఘోరా క్యారెక్టర్ చెప్పే సనాతన ధర్మం డైలాగులు కనుక ఫ్యాన్స్ను, మాస్ ప్రేక్షకులను, హిందూ జనాలకు కనెక్ట్ చేస్తే అఖండ 2 సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. మొదటి పార్ట్తో పోలిస్తే ఏ విషయంలోనూ తగ్గకుండా చూసుకుంటే చాలు. సినిమా విజయం ఖాయం. బోయపాటి శ్రీను ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో డిసెంబర్ 5న తేలిపోతుంది. మీకు ఈ 4 థియరీస్లో ఏ థియరీ బాగా నచ్చిందో చెప్పండి. అండ్ మీరు అబ్జర్వ్ చేసిన డీటెయిల్స్ కూడా కామెంట్స్లో చెప్పండి.